అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజైతే మనము ఆంధ్ర బార్డర్ కర్ణాటక దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామానికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క విశేషాన్ని ఈరోజు తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క పశువుల గురించి, అలాగే ఇక్కడ జరిగేటువంటి ఫెస్టివల్ గురించి, పండుగల గురించి, ఇక్కడ ఉన్నటువంటి రైతు యాజమాన్యంతో మాట్లాడదాం. ఆలస్యం ఎందుకు, ఈ యొక్క ఎద్దుల గురించి తెలుసుకోవచ్చు. మీరు ఎంత సాధు ఉన్నాయో, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, వీటి ప్రత్యేకత అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నీలయ్య. నీలయ్య. ఎక్కడ ఊరండి? ఇది కాత్రికి కాత్రికి మండలం, జిల్లా ఏదో? కోతా మండలం, అవతల మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. కర్నూలు. నానే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి? ఈ ఏడు సంవత్సరం అయింది. అవుదు మారమ్మ అవుదు. మారేమ్మది బాగా దండికి పోతాం చెరువు. బాదండి. 45 ఉంటుంది. 45. ఫోన్ రాను వస్తుందనే 85 ఉంటుంది. ఆయనకి సేవ అంతే. బండి 3 గంటల వరకు ఉంటుంది. 3 క్వింటాల వరకు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాలు కూడా కంటిన్యూ. మీరు మంచిగా జవరి తోలుతున్నాము, సీమ తోలుతున్నాము. ఫైనల్ గా ఒక జత నీకు ఏదో ఇదైతే బాగుంటది అనిపించినట్టు ఏది బాగుంటది? ఈ జవరిది బాగుంటుంది. జవారి జవరవే ఎక్కువ ఉండదు, ఇప్పుడు తక్కువ అయిపోయింది. సీమ ఎక్కువ. సీమే ఎక్కువ కడతారు. ఇప్పుడు 16, 15, 16, 15 దాకా వెళ్ళొచ్చు. 16 ఎకరాలు. 16 ఎకరాలు. ఇది ఒక జత తోటేనా? ఇది ఒక్క జత. ఇది ఒక జత తోట పాటు లేకుంటే ట్రాక్టర్ అలాంటివి ఏమైనా సాగు చేస్తున్నారు? ట్రాక్టర్ మామూలు దోలేవు. కానీ వ్యవసాయం పని అయితే దీంతో చేస్తారు. నేనే సొంతం. మీరు మరి వీళ్ళంతా కనిపించే వాళ్ళు? నా భార్య, నాన్న. మీ భార్య గారు మీరు. ఓకే. దాదాపుగా మీకు ఎంతమంది పిల్లలు? నీళ్ళ దాపది కట్టేసేది ఈ పెద్ద పిల్ల. వీళ్ళు అదే మొత్తం మీ పిల్లలే? మా ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 5 మంది. 5 మంది. 1, 2, 3 ఇంకా ఇద్దరు. ఆడుండు చిన్న. అవునా? వాళ్ళ భయపడుతుంటారా? మరి వీరు కూడా వీళ్ళు అంత సాధువు అంటారా? అంత సాధవే. మరి వచ్చిన వాటి ఎద్దుల సాధువుకి వీటికి ఎలా మీకు ఉన్నాయి? మీ పిల్లలతోటి ఎద్దులు బాగున్నారు, మంచిగా ఉన్నాయా? మంచిగా మరి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏమి సాధు ఉన్నటువంటి ఇచ్చేది అవసరం. మరి ఎంత పడినాయండి మీకు జత? 120 కొనిన్నామండి. ఒంటెట్టుకున్నాయి. జత మీద ఎంత ఓవరాల్ గా? జత మీద 1 పైన పడుతుంది. 1 లక్ష పైన కూడా పడతాయి. ఇదేనమాట ఆలస్యం ఎందుకు, మన రైతు మంచిగా అనుకూలం చెప్పడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క జాతర సందర్భంగా నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని రాబోయే తరంలో కూడా తరాలు చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని రైతు నిలబడాలి, రైతు గెలవాలనే నెపంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మరొక వీడియో కోసం ఆలస్యం ఎందుకు, మరొక వీడియో కోసం.